బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది. నా వైపు చూసి ప్రాబ్లం లేదని అనుకోకండి. ప్రాబ్లం ఉందంటే మేము వేరే వేరేగా ఉన్నామనే విషయం మర్చిపోతున్నాం. మన శరీరాలు వేరు, అభిప్రాయాలు వేరు, లైఫ్ ని చూసిన విధానాలు వేరు. నేను అతిగా ఏమీ చెప్పట్లేదు, మేము చాలా డిఫరెంట్ గా ఉన్నామని చెప్తున్నాను. డిఫరెంట్ ఎలా అంటే ఆడజాతి మగజాతి అంత డిఫరెంట్ అన్నమాట. మేము కలిసేది కూడా 2 రీజన్స్ కోసమే, ప్రేమ కామం. ఒక అబ్బాయి అమ్మాయి కలడానికి ఆ రెండే కాకుండా పక్కా 3వ రీజన్ ఏదో ఉండాలండి. ఫస్ట్ రీజన్ ఏంటి? లవ్. నేను చెప్పిన 2 రీజన్స్ ని తీసేస్తే అబ్బాయిలకి అమ్మాయిలతో అవసరం ఉండదు, అమ్మాయిలకి అబ్బాయిలతో అవసరం ఉండదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తారు. నేనొకటి చెప్తా, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మధ్య అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారండి. వాళ్ళు అంటే చాలా చాలా హ్యాపీ. కానీ అబ్బాయిలు అమ్మాయిలు కనెక్ట్ అవడం చూసారా, అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు మనలా బిహేవ్ చేయాలి, మనలా ఆలోచించాలి, మన కోసం మారాలి. అది అనుకోవడమే పిచ్చితనం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. డిఫరెంట్ అంటే అవును, మనం డిఫరెంటేనండి. అందుకే కదా మనకి ఆడ మగ అని 2 వేరే వేరే పేర్లు పెట్టారు. ఇన్ఫాక్ట్ కొంచెం మంది అబ్బాయిలకు అబ్బాయిలంటేనే ఇష్టం, కొంచెం మంది అమ్మాయిలకు అమ్మాయిలంటేనే ఇష్టం. వాము, అది వేరే టాపిక్ అండి, మనకొద్దు. కానీ మగాళ్ళు ఆడోళ్ళలాగా ఒక ప్రాబ్లం రాగానే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎలా వచ్చింది, అయిపోయి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, ఎన్ని ప్రశ్నలు అండి. ఫైనలీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే లోపల ఇంకో కొత్త క్వశ్చన్ పుట్టుకొస్తుంది. ఎలాగండి? హౌ నేను మాట్లాడే విధానం చూస్తుంటే నా దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయని అనిపిస్తుంది కదా. ఉంటే బాగుండేది. నా దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, అది కూడా చాలా కష్టపడి నేర్చుకున్నాను. 2 అమ్మాయిలు ఇలా సరదాగా కూర్చుని ఏ విషయం గురించి అయినా మాట్లాడుకుంటాం. ఇలా క్యాజువల్ గా లంచ్ కొస్తాము, కాఫీ తాగుతాము. కానీ అక్కడ అబ్బాయిలు ఉన్నారు చూడు, సీరియస్ గా ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్ క్రాక్ చేసే లెవెల్లో డిస్కషన్ పెట్టారు. ఇట్స్ ఎ ప్యూర్ పార్టీ డార్లింగ్. నువ్వు ఎప్పుడైనా 2 అబ్బాయిల్ని మనలాగా కూర్చుని కామ్ గా లంచ్ తినడం చూసావా? లంచ్ సంజు never happens. హాయ్. హాయ్. సారీ, ఐ కుడెంట్ హెల్ప్ బట్ నోటీస్. కానీ మీ ఇద్దరు ఎందుకో మా గురించి మాట్లాడుతున్నారేమో అని నా 6th సెన్స్ చెప్పింది. రియల్లీ? సో మీ 6th సెన్స్ కన్నా మీ ఇమాజినేషన్ బాగుందండి. నా 6th సెన్స్ ఎప్పుడు 99% అక్యురేట్ గా ఉంటుందండి, ఎస్పెషల్లీ అందమైన అమ్మాయిల విషయంలో. ఓకే, మేము మీ గురించి మాట్లాడడం లేదు, కానీ మీ గురించి మాట్లాడుతున్నాం. అంటే మగాళ్ళ గురించి జనరలీ. సో ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. సో మీరు మా గురించి, అదే మా గాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయిని చూడగానే మీ బిజినెస్ మీటింగ్ నుంచి లేసొచ్చి ఫ్లర్ట్ చేస్తారా, లేకపోతే ఇవాళ ఏమైనా స్పెషల్ ఒకేషనా? మీరు మీ గురించి అందమైన అమ్మాయి అని చెప్పుకునే కాన్ఫిడెన్స్ లోనే మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందండి. సింపుల్, రైట్? బాగుంది, కానీ అది బిజినెస్ మీటింగేగా. సో దట్స్ రాజీవ్, మై ఫ్రెండ్, అండ్ యూర్ రైట్, మేము ఒక మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. అయినా 2 అబ్బాయిలు సరదా కలవాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి రెస్టారెంట్ ఎందుకు రావాలి? డబ్బులు వేస్ట్. హాయిగా మా ఇంట్లో బేరు బాయిల్డ్ పల్లీలతో కూర్చుంటాం. ఎగ్జాక్ట్లీ, మేము దీని గురించే మాట్లాడుతున్నాం. 2 అబ్బాయిలు మనలాగా సరదాగా బయటకొచ్చి లంచ్ చేయడం కూడా తప్ప? అది నేచర్ కి విరుద్ధం అండి. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఫ్యాన్సీ రెస్టారెంట్ కి ఆడితో రావాలా? అదే మీలాంటి అందమైన అమ్మాయితో డేట్ మీద ఇస్తే ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ మా అబ్బాయిలకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయిలు ఎప్పుడు గ్రూపుల్లానో లేదా ఇద్దరు కలిసి రెస్ట్ రూమ్కి వెళ్తారు, ఎందుకు ఒక్కరే వెళ్ళలేరా? అరే మేము అబ్బాయిలను కలిసి వెళ్ళినా ఇట్ మేక్ సెన్స్. అట్లీస్ట్ పక్క పక్కన నిల్చోగలం కదా. వాట్ యూ గర్ల్స్ డూ దర్ ఇన్సైడ్? మీకు ఇలాంటి డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐ టాక్ ఫర్ లివింగ్. మార్కెటింగ్ జాబ్, పొట్టకుటి కోసం మాటలతో బతికేసే మానవుడు. ఇంట్రెస్టింగ్. టాకింగ్ ఆఫ్ విచ్, 90% రిలేషన్షిప్స్ లో ఇదే ప్రాబ్లం అండి. మన పార్ట్నర్స్ ఏం వినాలనుకుంటున్నారో దాని గురించి తప్ప ప్రతి విషయం మాడతాం. అర్థం కాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరు లివింగ్ ఇన్ టుగెదర్ అనుకోండి. మీరు రోజు మొత్తం కష్టపడి పనిచేసి చాలా టైర్డ్ గా అయినా ఇంతే అందంగా ఇంటికి వస్తారు. అక్కడ ఒక నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే, yes David, I'll get it done immediately. I'm on it right now. Yeah, thank you. Shit. వాట్స్ అప్ స్వీట్ హార్ట్, హౌ డిడ్ యు డే గో? నాకు చాలా పనుంది.
ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలీదు. టేక్ అ ఫ్యూ డేస్ ఆఫ్ ఫ్రమ్ వర్క్. నీకు కూడా రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా. వాట్సాప్ ఏంటి? నా జాబ్ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు. ప్రతిసారి నా జాబ్ నాకు ఇంపార్టెంట్ కాదని నీకెందుకు అనిపిస్తుంది? అసలు జస్ట్ పని కొంచెం ఎక్కువైంది, దాట్స్ ఇట్. అరే నేనేమన్నానే? ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంత టెన్షన్ తీసుకోక. ఓ, సో నేను అంత టెన్షన్ కూడా హ్యాండిల్ చేసుకోలేనా? అదేనా నీ అర్థం? అయ్యో, అమ్మా ఫోన్ చూడు. అమ్మకి ఫోన్ చేస్తానని చెప్పాను, మర్చిపోయా. అమ్మాయి కదా, అర్థం చేసుకుంటుందిలే. కరెక్ట్, నువ్వు అలాగే నన్ను లైట్ గా తీసుకుంటావు. ఇప్పుడు నేను కూడా అమ్మని అలాగే ట్రీట్ చేయాలా? బేసికలీ అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు అసలు? ఓ ఓ ఓ సీరియస్లీ ఆపు. బుర్ర తినేస్తావు ఎందుకు? అసలు నువ్వు నా మాట వినట్లేదు. అరే ఇంతకన్నా ఎలా వినాలి? ఐఎమ్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు లిస్నింగ్ టు యు. హే, నాట్ ఫెయిర్ యా. తను బానే వింటున్నాడుగా. చా, ఇప్పుడు నిజాలు మాడుకుందాం. నువ్వు అక్కడ ఆ పొజిషన్ లో ఉంటే ఎగ్జాక్ట్ గా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. Yeah. There you go. నాకు కథలో అబ్బాయి బాగా నచ్చాడు. ఆ అబ్బాయి పేరేంటో? సంజు. హాయ్ సంజు, దిస్ ఇస్ ప్రచితి. Hi. అండ్ దాట్స్ మై ఫ్రెండ్ టామీ. హాయ్ టామీ. హాయ్. సో ట్విస్ట్ ఏంటంటే ఇదే కథలో నేనుంటే Yes, David. I'll get it done immediately. I'm on it right now. Yeah. Oh, shit. వాట్సాప్ బేబీ, హౌ డి డే గో? అసలు నాకు చాలా పనుంది. ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఓ ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. నాకు తలనొప్పి. అబ్బా. అయ్యో ఓ బేబీ. ఓ నో, అమ్మ ఫోన్. అమ్మని కలుస్తానని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నాకేం చెప్తే నచ్చుతుందో నీకొక్కడికే తెలుస్తుంది. తను ఏం మాట్లాడుకోలేదు, సైలెంట్ గానే నించున్నాడు. ఎగ్జాక్ట్లీ, మీ అమ్మాయిలు కావాల్సింది కూడా అదే. మాట్లాడే అబ్బాయి వద్దు, మాట్లాడుతున్నాడు అనిపించాలి కానీ సైలెంట్గా ఉండాలి. దాట్స్ ట్రూ. కానీ మీ అబ్బాయిలకి ఇది అర్థం కాదు కదా. అనవసరంగా రాంగ్ టైంలో లొడలొడల వాగుతూనే ఉంటారు. అది ఇతనికి అర్థం అవుతోంది. సో నీ యాంగిల్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. పెళ్ళయిందా? థ్యాంక్ఫుల్లీ నాట్ యెట్. రిలేషన్షిప్ లో ఉన్నావా? గేయా? నో. మరి సింగిల్ గా ఎలా ఉన్నావు? న్యూయార్క్ నుంచి లండన్ కి లాస్ట్ ఇయర్ వచ్చాను. బోల్డ్ అంత పని, ఎవరిని కలడానికి కుదరలేదు, కలిసిన ఎవరు కనెక్ట్ అవ్వలేదు. సో బేసిక్ గా ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా కనిపించే గానీ నువ్వు నీ ఫ్రెండ్ ని వదిలేసి వచ్చేసావు అనమాట. హౌ నైస్. హే మహేష్, ఇట్రారా. హే, తన పేరు రాజీవ్ అన్నావుగా? నాట్ బ్యాడ్ అట్ ఆల్. నేను చెప్పినంత శ్రద్ధగానే వింటున్నాను అనమాట. హా, పేరు మార్చి అబద్ధాలు చెప్పడం అవసరమా? ఇద్దరు అమ్మాయిని బార్లో కలగానే ఒరిజినల్ నేమ్స్ ఒరిజినల్ నెంబర్స్ ఇచ్చేస్తారు. మరి మమ్మల్ని ఇద్దరిని ప్లాన్ చేసి స్టాప్ చేస్తే ఇప్పుడు కూడా చేయమని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా ఆడి పేరు మహేష్ అని గ్యారంటీ ఏమైనా ఉందా? హాయ్ మహేష్. నేను సంజీవ్ గారి అసలు బాధితుడిని. వాడు ఇక్కడ అమ్మాయిలతో బిజీగా ఉంటే నేను కూడా బిజీగా కనిపించడానికి నా ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఒకసారి చెక్ చేసి మళ్ళీ రెండోసారి చెక్ చేస్తున్నాను. ఇంతలోకి మీరు నన్ను పిలిచి సేవ్ చేశారు. అంటే ఇతని పేరు మహేష్ అని ఇప్పుడు ఫిక్స్ అవ్వచ్చా? అలా ఎలా అవుతామే? వాళ్ళు అమ్మాయిలతో మాట్లాడడానికి ఫేక్ పేర్లతో వచ్చారేమో. ఫేక్ పేరు వాడి మరి పడేయాల్సిన అమ్మాయిలు నా లైఫ్ లో నేను కలిస్తేనా? బాగుండేదండి. నీలాంటి ఒక కార్పొరేట్ అబ్బాయి కూడా ఎంత ఫనీగా ఉంటారో నేను అస్సలు అనుకోలేదు. గుడ్. థ్యాంక్ యూ. మామూలుగా ఎలాంటి అబ్బాయిలు ఫనీగా ఉంటారు? ఏమో. యు నో ద ఫనీ పార్ట్, మనం కలిసి 5 minutes కూడా అవ్వలే కానీ ఫ్రెండ్స్ అయిపోయాం. బట్ ద స్కారీ పార్ట్, ఈ మధ్యన ఎంత ఫాస్ట్ ఫ్రెండ్స్ అవుతున్నారు అంత ఫాస్ట్ విడిపోతున్నారు. అవును, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఏవి సరిగా ఉండట్లేదు. ఒకప్పుడు ఒకరొకరిని తెలుసుకోవాలంటే సంవత్సరం పట్టేది. కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత ఏం మాట్లాడుకోవాలో తెలియక బుర్రలు కొట్టుకుంటున్నాము. యా రైట్. ఒకప్పుడు నా రోజు ఎలా గడిచిందో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే కలిసే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా జరుగుతుంటే ఇలా ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తున్నాం. సర్ప్రైజింగ్లీ మనకి బాగా తెలిసిన వ్యక్తి కన్నా అసలు ఏం తెలియని వ్యక్తులతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడేగా కలిసింది. నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే 1st to 7th grade మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. రియలీ? ఆబ్వియస్లీ నువ్వు నోటీస్ చేసుండవు. ఐ వాజ్ అ ఫ్యాట్ చబీ చైల్డ్. సేమ్ స్కూల్,
బట్ వేరే క్లాస్. బట్ యూ మై డియర్ బట్ స్కూల్ క్యూటీ. ప్రతి అబ్బాయికి ఫస్ట్ క్రష్ టామీ ప్రకాష్. సీరియస్ గా? నీకు తెలీదా? తెలుసు, మళ్ళీ వింటే బాగుంటుందని. ఇక్కడ అందమైన విషయం ఏంటో తెలుసా? మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పుడే ఫస్ట్ టైం కలిసిన ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుంది కదా. బ్యూటిఫుల్ రైట్? నువ్వు బాగా మాట్లాడతావని అర్థమైంది. నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. టామీ 6 నెలలైంది టామీ. అయితే ఐమ్ నాట్ రెడీ. ఐమ్ సారీ. బట్ వై? నేనంటే నమ్మకం లేదా లేక? దీని గురించి ఇప్పుడొద్దు. టామీ నా వల్ల కావట్లేదు. దీనివల్ల నన్ను వదిలేస్తావా? నో 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 నో. కానీ లవ్ అండ్ రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒకటి జరగడం నార్మలే కదా. యునో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సంథింగ్ నీడ్స్ టు హ్యాపెన్ రైట్? నీ లెక్క ప్రకారం మన మధ్యలో ఏం జరగపోతే మన ప్రేమ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా పెరగదు, అంతేగా? యా బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ రైట్? సో అది చేస్తే మన ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా? ఓ ఓకే వెయిట్. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాక దగ్గర అవుతారు, ఆటోమేటిక్లీ యు గెట్ ఫిజికల్ రైట్? నువ్వు ఎప్పుడైనా అప్పుడే కలిసిన అమ్మాయితో కమిట్ అయ్యావా? యా. దగ్గర అయ్యావా? ఆబ్వియస్లీ నాట్. అందుకే వాటిని వన్ నైట్ స్టాండ్స్ అంటారు. సో వెయిట్, కలిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నావు, కలిసినా కూడా వాళ్ళతో ఎందుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు? నౌ ఐ గెట్ ఇట్. నువ్వేం ట్రై చేస్తున్నావు ఇప్పుడు నాకు అర్థం. నేనేమీ ట్రై చేయట్లేదు, నువ్వు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. వాట్? అలా కాదు బంగారం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఇద్దరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పుడు, లైక్ మన ఇద్దరం ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు, అప్పుడు ఏమైనా జరిగితే ఆటోమేటిక్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం కదా. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ లైఫ్. మరి ఏం జరగకపోతే వెళ్ళమా? మరి అంతే కదా. ఇంతకుముందు నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా నువ్వు అలానే ఉండుంటావుగా. యా, వాళ్ళతో కూడా బ్రేకప్ అయింది. ఆబ్వియస్లీ, లేకపోతే ఇప్పుడు నేను నీతో ఉండేవాడిని కాదు కదా. బట్ వాళ్ళతో ఆ లెవెల్ కి వెళ్ళక కూడా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అలాంటి వాటికి గ్యారంటీ ఎలా ఇస్తాం టామీ? ప్రతి రిలేషన్షిప్ కి మనం 100% పెడతాం. కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ రైట్? అయితే ఏదో ఒక లెవెల్ కి రీచ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. అమేజింగ్ లెవెల్. ప్రేమ లేకపోతే అదా? రెండు ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి తక్కువనే ఉండాలి. రెండు గొప్పగా ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండాలి, నేనెందుకు ఉంటాను? ప్రాబబ్లీ. కొన్నిసార్లు ప్రేమ చాలా గొప్పగా అనిపించింది, అండ్ కొన్నిసార్లు ఓన్లీ ద సెక్స్ కెప్ట్ us together ఏమో. రెండు ఒకేసారి గొప్పగా అనిపించలేదా? ఇప్పుడు నీతో అలా అనిపిస్తే నా నమ్మకం బంగారం. యు నో ద థింగ్ ఇస్, సినిమా డైలాగ్ కొట్టద్దు, ఉన్న మాట చెప్పు. ఇప్పుడు దాకా నీతో అలాగే కదా ఉన్నాను. మరి చెప్పు. రెండు ఒకేసారిగా ఇప్పటిదాకా ఎవరితో గొప్పగా అనిపించలేదా? ఒక్కసారేనా? యా, జస్ట్ వన్స్. మరి ఏమైంది? సిలీ ఇష్యూస్. ఒకరినొకరు లైట్ తీసుకోవడం మొదలు పెట్టాం, చిన్న చిన్న గొడవలు బాగా పెద్ద అయిపోయినాయి, అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఈవెన్చువలీ ఒకరికొకరు దూరం అయిపోయాం. సో మనకి ఫ్యూచర్ ఉందో లేదో చూసుకోవాలంటే ప్రేమతో పాటు ఇంకేదో ఉండాలి. హే హే హే, స్టాప్ మేకింగ్ ఇట్ సౌండ్ సో కట్ అండ్ రైట్. అంత దారుణంగా మాట్లాడకే.
ఐఎమ్ నాట్ రెడీయా. What the fuck, Tammy? లుక్ సంజు, నువ్వు చాలా మంచివాడివి, బట్ ఐ జస్ట్ ప్లీజ్ సంజు, నువ్వు చాలా మంచోడివి. నీ అంత మంచి అబ్బాయి నేను లైఫ్ లో కలేను. బట్ ఐ హావ్ టు లీవ్ యూ. ఇలాంటి తొక్కలో బ్రేకప్ స్పీచెస్ ఇవ్వద్దు ప్లీజ్. ఐ విల్ బి గాన్. నేను నీతో ఏం బ్రేకప్ చేయటం లేదు. నువ్వంటే నాకు ఇష్టం, కానీ నాకు కొంచెం టైం కావాలని అంటున్నా అంతే. ఎంత టైం కావాలి టామీ? 3 months, 6 months, 1 year, 2 years? కాంక్రీట్ గా ఏమైనా చెప్పగలవా? ఐఎమ్ సారీ టామీ, నా వల్ల ఇంకా కాట్లా. సో కాంక్రీట్ గా చెప్పకపోతే నాతో బ్రేకప్ చేస్తావా నువ్వు? నో, నువ్వు కాంక్రీట్ గా చెప్పట్లేదు, నేను బ్రేకప్ అవ్వట్లా. కానీ 6 నెలలైనా నా గర్ల్ ఫ్రెండే నేను తను టచ్ చేయకూడదని చెప్తుంటే ప్రపంచం చూసి నవ్వుతున్నా చూడు. ఆ ఎంబారెస్మెంట్ తట్టుకోలేక బ్రేకప్ అవుతున్నా. సార్ కి ఫ్రెండ్స్ ముందు నామోషి అన్నమాట. వాట్? 6 నెలలు అయింది, టామీతో ఇంకా ఏమీ వర్కౌట్ చేయకుండా ఎలా ఉండాలి? ఎలా చెప్తాను అందరికి? బాధపడుతున్నావు కదా? ఓకే, అలాగే అనుకో. తప్ప? ఆర్ యు మై గర్ల్ ఫ్రెండ్? వాట్స్ రాంగ్ విత్ దట్? టామీ, నిజంగా నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నీకు అర్థం కూడా కావటం లేదు. మన మధ్య బాగా కనెక్షన్ ఉందని అనుకున్నాను. See? ఇదే నాకు అర్థం కావట్లా. 6 నెలలైంది. మై గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, బట్ నో సంజు, డోంట్ టచ్ మీ. వై? అది పేరేంటి? ఈశాన్. ఏ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండేగా? ఆడితో ఏం చేయలేదా? డోంట్ వాక్ అవుట్ ఆన్ మీ టామీ. ఓకే ఫైన్, యు వాంట్ మీ టు బి డైరెక్ట్? ఓకే, డైరెక్ట్ గానే చెప్తా. ఈశాన్ని కలిశాను అండ్ హీ సెడ్ మీ ఇద్దరు 3 నెలల్లో. ఇట్స్ పిస్సింగ్ మీ ఆఫ్. ఐ పంచ్డ్ హిమ్ అక్రాస్ హిస్ ఫేస్. కానీ ఏం నాతో మాత్రం ఎందుకు ఈ రూల్స్? డూ ఐ నాట్ లవ్ యూ ఇనఫ్? రియలీ? ఈశాన్? యా, ఈశాన్. వాడు ఎదవా, నోట్కొచ్చినట్లు మాట్లాడతాడు. ఓకే, వాడు చెప్పింది కరెక్ట్ అనుకో. వాడితో 3 నెలల్లో అయింది, నీతో కూడా 3 నెలల్లో అవ్వాలని ఏవైనా రూల్ ఉందా అసలు? కాదు, యాక్చువల్లీ నువ్వు వాడికన్నా చూడడానికి బాగుంటావు, చాలా బాగా మాట్లాడతావు. నీతో 2 months లో అవ్వాల్సింది. 2 months కాదు, యాక్చువల్లీ 1 month లో అవ్వాల్సింది. టామీ, నువ్వు ఈ డిస్కషన్ ని వేరేదో లెవెల్కి తీసుకెళ్తున్నావు. నువ్వే కదా ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ అంటావు. నువ్వు నాతో రీచ్ అయ్యే లెవెల్ ఇదే. సి నేనేదో చెప్తున్నా, నీకు ఇంకేదో అర్థం అవుతుంది. మీ అమ్మాయికి చెప్పినప్పుడు అర్థం కదా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏంటి? నువ్వు నీ ఫ్రెండ్స్ తో మన ఇద్దరి మధ్య మొత్తం అయిపోయిందని ఆల్రెడీ చెప్పేశావుగా? నో, లేదు, నువ్వు చెప్పేశావు. లేదు, నేను అలాగేం చెప్పలేదు. యు నో వాట్, నీకేం కావాలో చెప్పు, ఎవరితో కావాలో చెప్పు. ఐ డోంట్ కేర్. యాక్చువల్లీ యు నో వాట్, నువ్వు చెప్పిందే నిజమని నేను అందరి ముందు ఒప్పుకుంటాను. ఓకే, కానీ ఒక చిన్న అడిషన్. నువ్వు మ్యాగీ 2 minutes నూడిల్ గాడు అని చెప్తా. సో బంగారం, నువ్వు చెప్పిన మ్యాటర్ కన్నా నేను స్ప్రెడ్ చేయబోతున్న మ్యాటర్ చాలా ఫాస్ట్ గా ట్రెండ్ అవుతుంది. టామీ ప్లీజ్, నా గురించి చెత్త రూమర్స్ అని స్ప్రెడ్ చేయక. అందులో అది నిజం కూడా కాదు. సో నా గురించి చెత్త రూమర్ స్ప్రెడ్ చేయడం అది ఓకేనా? నువ్వు అసలు నా రెప్యుటేషన్ గురించి ఆలోచించట్లేదు. టామీ, నేను నీ గురించి తప్పుగా ఏమన్నాను? ఇన్ఫాక్ట్ నేను పొగిడాను. మై టామీ ఇస్ జస్ట్ అమేజింగ్ అన్నాను. వావ్, సంజు నన్ను పొగిడాడు. Yeah. అబ్బో, నేను ఎంత లక్కీ అసలు. చూడు టామీ, ఐఎమ్ రియలీ సారీ. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ రియలీ లవ్ యూ. ఆవేళ చెత్త నా కొడుకు ఈశాన్ గారు నీ గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. ఇట్ రియలీ గాట్ మీ అని ఏదో ఫ్లోలో అలా అన్నాను అంతే. మనం ఇలా గొడవ పడడం అసలు బాలేదు టామీ. మన రిలేషన్షిప్ ఇది కాదు. నీ గొప్పల కోసం నా గురించి అబద్ధాలు ఆడడం అది మన రిలేషన్షిప్పా? చెప్పు. ఓకే, నీ గురించి నేనేం చెప్పను, కానీ నువ్వు చెప్పిందంతా వెనక తీసుకోవాలి. అంటే మన మధ్య ఏం జరగలేదని అందరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడందరూ నన్ను పెద్ద యాదవలా చూస్తారు. సో నన్ను ఎలా చూసినా పర్లేదా? నిన్ను ఎలా చూస్తారు టామీ? నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఫిజికల్ అయ్యావు, అది నీ ప్రైవేట్ లైఫ్, అందులో తప్పే ఉంది. మనం ఏం చేసుకోలేదు, నీ మైండ్ దొబ్బిందా?
నువ్వు చెప్పిన అబద్ధాల్ని నువ్వే నిజమని నమ్మడం మొదలు పెట్టావా? ఈ గొడవలు ఇంకా నా వల్ల కావట్లా. ఈ అబద్ధాలు ఇక నా వల్ల కాదు. సో అంతేనా? అంతే. ఇలా విడిపోతామని ఎప్పుడు అనుకోలే. ఇన్ఫాక్ట్ అసలు విడిపోతామని అనుకోలేదు. నేను చాలా ఇష్టపడ్డాను. నేను కూడా. గుడ్ బై. టూ బ్యాడ్. Wait. నీ చెత్త తీసుకెళ్ళు నీతో పాటు.